హిడెన్ కెమెరాల ఆరోపణలపై విచారణకు ఆదేశించాను. ఇక విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు. ఇటువంటి ఘటనలు కాలేజీల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చాను. కళాశాలల్లో ర్యాగింగ్ వేధింపులు లేకుండా యాజమాన్యాలు ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన ట్విట్టర్ ద్వారా యొక్క సందేశం వెల్లడించారు. ఏదేమైనా కూడా కొంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఒకసారి లోతులు కనుక మనం ఆలోచిస్తే పెద్ద వయసు పడ్డవారేం కాదు, బీటెక్ ఇప్పుడు సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్లో తెలుస్తోంది. సో అటువంటి ఇద్దరు విద్యార్థులు ఇక్కడ చూస్తే కనుక విజయ్ కుమార్ అనే విద్యార్థి కావచ్చు, అక్కడ విజయ్ కుమార్కి సహకరించిన మరొక అమ్మాయి కావచ్చు, ఇద్దరు కూడా ఒకే వయసు పడ్డవారుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ విజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన మొదట ఆ అమ్మాయిని ఓయోకి తీసుకుంటే ఈ వయసులోనే చాలా తక్కువ సమయం, అంటే చాలా పెద్ద ఏజ్ ఏం కూడా కాదు, అప్పుడే ఓయోకి తీసుకెళ్లి వీడియో రికార్డు చేసేంత వరకు ఆయన తెగించాడంటే ఆయన హిడెన్ ఎజెండాగా చాలా క్లియర్ కనబడుతోంది. సో విజయ్ కుమార్కి సంబంధించి ఈ ఘటన తర్వాత ఆ అబ్బాయి విద్యార్థి సంబంధించి మానసికంగా ఏమైనా చెప్తున్నారా? ఎందుకంటే విద్యార్థులతో అమ్మాయిలతో గతంలో ఏమైనా ఇటువంటి టీజింగ్ చేసిన అంశాలు కానివ్వండి, లేకుంటే ఫ్రెండ్స్తో అమ్మాయిల గురించి మాట్లాడే అంశాల గురించి కావచ్చు, ఏమైనా పోలీసులు గుర్తించారా? ఎందుకంటే చాలా క్లియర్గా ఆయన టార్గెట్ కనబడుతోంది. అంటే మనం చూడొచ్చు, మనం అంటే ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్ విజయ్ ఉన్నాడో దీని అంతటి కారణమైనటువంటి ఆ నిందితుడు అతన్ని పోలీసులు ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్నటువంటి ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లు అన్నిటి కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాటిని అన్నిటి కూడా స్వాధీనం చేసుకుని వాటిలో ఉన్న డేటాని ఇప్పుడు చెక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ల్యాప్టాప్లో ఎట్లాంటి వీడియోలు ఉన్నాయి, ఎవరెవరి వీడియోలు ఉన్నాయి, ఇంకెంతమంది స్టూడెంట్స్ సంబంధించిన రాష్ట్ర వీడియోలు ఉన్నాయి అనే దాని మీద కూడా పోలీసులు దృష్టి పెట్టారు. మరోవైపు మొబైల్ ఫోన్లో వాట్సాప్లో, ముఖ్యంగా వాట్సాప్లో సోషల్ మీడియాకి సంబంధించిన యాప్స్లో ఎక్కడెక్కడ ఎవరెవరితో మాట్లాడారు, ఎట్లాంటి వీడియోలు ఉన్నాయి, అట్లా ఎలా మాట్లాడారు ఏంటనే దాని మీద కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే నారా లోకేష్ కూడా దీని మీద స్పందించిన ఘటన మనం చూసాం. అంటే ఇట్లాంటి ఘటనలు జరగటం చాలా బాధాకరం అని చెప్తున్నారు. అంటే ఇట్లాంటి ఘటనలు జరగకుండా కాలేజీ యాజమాన్యాలు కూడా దృష్టి పెట్టాలని చెప్పినారు. ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించి వారం రోజుల క్రితమే ఇట్లాంటి వీడియోలు సీక్రెట్ కెమెరాలు వాష్రూమ్ లో ఫిక్స్ చేశారు. దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి యాజమాన్యం దృష్టికి స్టూడెంట్స్ తీసుకెళ్లారు. అయినా సరే యాజమాన్యం దీన్ని ఎక్కడ కూడా పట్టించుకున్న పాపన పోలేదు. దానికి సంబంధించినటువంటి ఎవరు, దీనికి సంబంధించిన కారకులు ఎవరు, వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వటం కానీ, లేదా వారిని విచారణ చేయడం, లేదా వాళ్ళ తల్లిదండ్రులకి ఫిర్యాదు చేసి వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ కొట్టు అట్లాంటిది ఏమీ చేయలేదు. అంటే దాదాపు 300 మంది స్టూడెంట్స్ జీవితాలను బయట పెట్టారంటే ఇది దాదాపు ఎప్పటి నుంచి జరుగుతుందో మనం ఆలోచించవచ్చు. అంటే 300 మంది స్టూడెంట్స్ అంటే ఇది మామూలు విషయం కాదు, చాలా పెద్ద వ్యవహారం అని చెప్పాలి. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పుడే సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. వెంటనే ఏదైతే విజయ్ ఉన్నారో తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి ఘటన డెఫినెట్ గా కొంత ఇబ్బందికరంగా, ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తుకి సంబంధించిన అంశం, చదువు కోసం అని చెప్పి విద్యార్థుల్ని తల్లిదండ్రులు స్కూల్కి పంపిస్తే ఒక్కరు చేసిన కారణంగా ఇంతమంది బాధ్యులు కావాల్సి వచ్చింది. విజయ్ అనే వ్యక్తి ఒక్క విద్యార్థి కారణంగా చాలా మంది బాధపడాల్సి వచ్చింది. దాంతో పాటు సహకరించిన అమ్మాయి కూడా. చూడండి, ఇక్కడ మొదట విజయ్ టార్గెటెడ్గా ఒక విషయాన్ని ఆయన ఎజెండాగా పెట్టుకొని అమ్మాయి సహకారం తీసుకొని చేసిన ప్రయత్నం చూసాం. ఆ తర్వాత ఈ అమ్మాయి కూడా నాకు సహకరించడం, అంటే మొదట్లే కనుక ఈ యొక్క విషయానికి చెక్ పెట్టి ఉంటే ఈ దాకా వచ్చేది కాదు. ఒకసారి నారా లోకేష్ స్పందించారు దాని గురించి. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో అర్ధరాత్రి విద్యార్థుల ఆందోళనపై అధికారుల వివరాలు అడిగి తెలుసుకున్నాను. హిడెన్ కెమెరాల ఆరోపణలపై విచారణకు ఆదేశించాను. విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు. ఇటువంటి ఘటనలు కాలేజీలో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చాను. కళాశాలలో ర్యాగింగ్ వేధింపులు లేకుండా యాజమాన్యాలు ముందస్తు చర్యలు తీసుకోవాలి. సో ఈ ట్వీట్ని నారా లోకేష్ చేశారు. కాలేజీలకు సంబంధించినటువంటి ఇటువంటి చర్యలు తీసుకోకు, ఇటువంటి విషయాలు వెలుగు చూడకుండా, ఇటువంటి అంశాలు బయటికి రాకుండా పెద్ద ఎత్తున వాళ్ళు అలర్ట్గా ఉండాలి. అదే రకంగా ఒకలా వచ్చినా కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు నారా లోకేష్ చెప్పడం జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే అధికారులను ఆదేశించాను, ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నాను. అక్కడ దోషులను తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవన్నట్టు కూడా ఆయన చెప్పుకొస్తారు. ఒకసారి ప్రతినిధి మణికుమార్ దగ్గర తిరిగి వెళ్దాం. మణికుమార్, సో విద్యార్థులు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఆందోళన బయటపెట్టిన విద్యార్థినుల యొక్క డిమాండ్ ఏంటి? కాలేజీ యాజమాన్యం ఈ ఘటన వారం రోజుల క్రితమే బయటపడినట్టు తెలుస్తోంది. సీక్రెట్ కెమెరాలకు సంబంధించిన విషయం, అంటే వారం రోజుల క్రితం బయటికి వచ్చినప్పటికీ కూడా ఈ రోజు వరకు ఎందుకు కాలేజీ యాజమాన్యం పెద్దగా పట్టించుకోవడం లేదు? కాలేజీ యాజమాన్యం ఇది బయటికి రాకుండా ఎందుకు కప్పుచ్చే ప్రయత్నం చేస్తోంది? అంటే ఈ ఘటనకు సంబంధించి వారం రోజుల క్రితమే దీనికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా బయటపడినట్టు కూడా తెలిసింది. అప్పటి నుంచి కూడా విద్యార్థులు ఇట్లా వాష్రూమ్లో సీక్రెట్ కెమెరాలు పెట్టారు, మీరు అంటే దీని మీద
యాక్షన్ తీసుకోండి, ఎవరు దీనికి సంబంధించి కారకులు ఎవరో వారిని పట్టుకోవాలని చెప్పి విద్యార్థులు యాజమాన్యాన్ని కోరిన పరిస్థితి. కానీ ఎక్కడ కూడా యాజమాన్యం పట్టించుకోలేదని కూడా తెలుస్తుంది. వారం రోజుల నుంచి కూడా ఈ వ్యవహారం అంతా కాలేజీల్లో దుమారం ఉంటుంది. ఫైనల్ గా ఇంకా విద్యార్థులందరూ కలిసి సోషల్ మీడియాలో ఈ వ్యవహారం అంతా బయట పెట్టారు. ఎందుకంటే ఇందులో దీనికి సంబంధించి గర్ల్స్ ఉంటారు, గర్ల్స్ స్టూడెంట్స్ కి సంబంధించిన వీడియోలు అన్ని ఉంటాయి. అవన్నీ కూడా బయటకు వస్తే వాళ్ళకి ఇబ్బందికరం కాబట్టి విద్యార్థులు కూడా చాలా వరకు కూడా సహనం చేసి చూశారని చెప్పాలి. అంటే యాజమాన్యం ఏమైనా చర్యలు తీసుకుంటుందా, ఈ వ్యవహారం అంతా బయటకు రాకుండా విద్యార్థుల జీవితాలు పాడవకుండా యాజమాన్యం ఎట్లాంటి కార్యాచరణ చేస్తుంది, ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటుందని వెయిట్ చేశారు. కానీ ఎక్కడా కూడా యాజమాన్యం పట్టించుకోలేదు. దీంతో విద్యార్థులందరూ కూడా ఒక్కసారిగా బయటకు వచ్చి నినాదాలు చేశారు, మాకు న్యాయం చేయాలి అని చెప్పి. వాళ్ళంతా కూడా నిన్న రాత్రి నుంచి కూడా కాలేజీ వద్ద కూడా ఆ పెద్ద ఎత్తున నిరసన చేశారు. అర్ధరాత్రి వరకు కూడా నిరసనలు చేశారు. స్థానిక పోలీసులు వచ్చి వాళ్ళందరూ కూడా సర్ది చెప్పి ఏం జరిగింది అనేటువంటి విచారణ కూడా చేసి అక్కడ పోలీసులు కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి. అంటే కాలేజీ అక్కడ నిర్లక్ష్యం వల్లే ఈ వ్యవహారం అంతా కూడా జరిగినట్లు కూడా మణికుమార్, అంటే కాలేజీ యాజమాన్యం తెలిసినప్పటికీ పట్టించుకోపోలేదు. గతంలో ఇటువంటి చర్యలు తీసుకోకుండా, అంటే ఇటువంటి విషయాలకు పాల్పడకుండా కూడా అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. సో ఈ నేపథ్యంలో కాలేజీ యాజమాన్యం తప్పు కూడా కనబడుతోంది. సో కాలేజీ యాజమాన్యం పెట్టిన కేసులు నమోదయ్యాయా, వారిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అంటే ఖచ్చితంగా ఇది దాదాపు 300 మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన విషయం కాబట్టి ఖచ్చితంగా దీన్ని పోలీసులు సీరియస్ గా తీసుకుంటున్నారు. ఇప్పటికే మంత్రి నారా లోకేష్ కూడా చెప్పిన నేపథ్యంలో, అధికారులకు ఆదేశాలు ఇచ్చని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే విద్యార్థికి సంబంధించిన ఎవరైతే విజయ్ ఉన్నారో స్టూడెంట్, అతన్ని ఫైనల్ ఇయర్ స్టూడెంట్, అతన్ని అదుపులో తీసుకున్నారు. అతను ఒక్కలే పని చేశారా లేదా అతనికి ఎవరైనా సహకరించారా, ఎవరికి మరొక అమ్మాయి ఉందా, అతను ఓయోకు తీసుకెళ్ళినటువంటి అమ్మాయి ఉందా, ఆ అమ్మాయి కాకుండా ఇంకా మరే ఇతర అమ్మాయిలు ఉన్నారా లేదా ఇతనికి సంబంధించి ఎవరైనా సహకరించారా, వేరే స్టూడెంట్స్ ఎవరు ఉన్నారా, దీంట్లో ఎవరెవరు హస్తం ఉంది అనే దాని మీద కూడా విచారణ చేస్తాం. మరోవైపు కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో కాలేజీకి సంబంధించి యాజమాన్యానికి సంబంధించి ఎక్కడైనా నిర్లక్ష్యం చేసినట్లు కూడా ఈ వ్యవహారాన్ని పట్టించుకున్నట్లు కూడా తేలితే కనుక ఖచ్చితంగా కాలేజీ యాజమాన్యం మీద కూడా ఖచ్చితమైన చర్యలు ఉంటాయని చెప్పి ఇప్పటికే నారా లోకేష్ కూడా చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా కాలేజీ యాజమాన్యం ఈ వ్యవహారంలో ఉంటే కనుక ఖచ్చితంగా కాలేజీ యాజమాన్యం కూడా దీనికి బాధ్యత వహించాల్సి ఉన్నట్టు కూడా తెలుస్తోంది. మనది రైట్. సుమారుగా విజయ్ కారణంగా 300 మంది బాధితులు కూడా ఉన్నారు కాబట్టి వారి యొక్క కుటుంబాలు కానివ్వండి, వారి తల్లిదండ్రులు కానీ ఏం డిమాండ్ చేస్తున్నారు, ఆ కాలేజ్ యాజమాన్యం నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ముఖ్యంగా ఆ వ్యక్తి ఆ విజయ్ అనే విద్యార్థి ఇతర తోటి విద్యార్థులకు కూడా ఈ వీడియోల్ని అమ్ముకునేవాడన్నట్టు కూడా తెలుస్తోంది. సో దాంతో ఈ విషయం ఎప్పుడైతే అమ్ముకున్నాడన్న విషయం బయటకు వచ్చిందో, దీంతో విజయ్ దగ్గరే కాదు ఆ వీడియోలన్నీ కూడా ఇతర వ్యక్తుల దగ్గర కూడా ఉన్నాయి. సో ఎవరెవరి వద్దకి ఆ వీడియోస్ అన్ని వెళ్ళాయి, వాటిని కూడా సేకరించే అవకాశం కనబడుతుందా, వారిపైన ఏమైనా చర్యలు తీసుకోవడం కానీ వారి మీద కేసులు నమోదు చేసే అవకాశం ఉందా, వారిని గుర్తించారా కనీసం ఇప్పటివరకు పోలీసులు? అంటే మీరు చెప్పినట్టుగానే విజయ్ ఈ వీడియోలని వేరే అతని ఫ్రెండ్స్ కానీ లేదా వేరే కాలేజీ స్టూడెంట్స్, హాస్టల్ స్టూడెంట్స్ కూడా అమ్ముకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పుకు సంబంధించి సహకరించిన వాళ్ళు కూడా ఖచ్చితంగా తప్పు చేసినట్లే అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విజయ్ ఆ వీడియోలో అమ్మినటువంటి వ్యక్తులు ఉంటారో, ఎవరైతే కొనుగోలు చేసినటువంటి ఆ వీడియోలు, సీక్రెట్ వీడియోలు కొనుగోలు చేసినటువంటి విద్యార్థులు ఉంటారో వారిని కూడా ఖచ్చితంగా ఈ విచారణలో వారిని కూడా తీసుకొని విచారణ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 300 వీడియోలు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి ఖచ్చితంగా అది సోషల్ మీడియాకి వెళ్ళి వేల మంది, లక్షలాది మంది దగ్గరికి కూడా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరెవరికి అమ్మారు, ఎంతమందికి అమ్మారు, ఎన్ని వీడియోలు ఇప్పటి వరకు అతను అమ్మాడు, ఇంకా ఎన్ని వీడియోలు అతని దగ్గర ఉన్నాయో దాని మీద కూడా పోలీసులు దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఎవరైతే ఖచ్చితంగా విజయ్ ఎవరికైతే వీడియోలు అమ్మారో వాళ్ళందరినీ కూడా విచారణ చేసి వాళ్ళు ఎవరెవరికి పంపించారు, ఆ వీడియోలు ఎక్కడెక్కడికి వెళ్ళాయి ఏంటి అనే దాని మీద కూడా పోలీసులు కూడా పూర్తిగా దీన్ని లోతుగా దర్యాప్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం అంటే మణికుమార్ ఎన్ని రోజులుగా సాగుతోంది అంటే ఆ అమ్మాయి ఈ విజయ్కి సహకరించి ఆ వాష్రూమ్స్ లో సీసీ కెమెరాస్ బిగించడం కోసం ఎన్ని రోజులు పట్టింది, ఎన్ని రోజులుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది, ఆ అమ్మాయి సహకరించడం కావచ్చు, వీడియో రికార్డ్ చేయడం కావచ్చు, ఎన్ని రోజులుగా ఈ తతంగా నడుస్తోంది? అంటే చెప్పాలంటే ఈ విజయ్ అనే వ్యక్తి స్టూడెంట్ ఫైనల్ ఇయర్ కాబట్టి అతనికి సహకరించిన అమ్మాయి కూడా అతని వయసులో అమ్మాయిలాగే తెలుస్తూ ఉంది. అంటే వీళ్ళ కాలేజీ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఎక్కువ కాలం నుంచి ఇది జరుగుతున్నట్టు కూడా భావించట్లేదు. ఎందుకంటే ఆ అమ్మాయిని ట్రాప్ చేసి ఓయోకి తీసుకెళ్లి అక్కడ సీక్రెట్ గా వీడియోలు రికార్డ్ చేసి ఆమెను బెదిరించడం మొదలు పెట్టాడు. అప్పటి నుంచి కూడా వరుసగా వీడియోలు ఖచ్చితంగా ఆ అమ్మాయి తీసుకొచ్చి ఫీడ్ ఇవ్వటము, ఇతను బయట అమ్ముకోవడం జరుగుతుంది. అంటే 300 మంది అమ్మాయిలు జీవితాలు అందులో ఉన్నాయంటే ఖచ్చితంగా ఎక్కువ కాలం నుంచి కూడా ఇది జరుగుతుంది, ఎప్పటి నుంచో జరుగుతుంది. కానీ చాలా మంది తెలిసిన సరే స్టూడెంట్స్ ఎవరు కూడా బయటకు చెప్పుకోలేకపోయారు కొంతమంది. మరోవైపు కాలేజ్ యాజమాన్యం కూడా ఇట్లాంటి ఘటనల మీద దృష్టి పెట్టకపోవడం, అంటే విద్యార్థులు ఏం చేస్తున్నారు అంటే మణికుమార్ ఇంత పెద్ద ఎత్తున 300 వీడియోస్ అంటే చిన్న విషయం ఏం కాదు, చాలా బిగ్గెస్ట్ క్రైమ్ ఇది.
సో ఈ నేపథ్యంలో ఆ అబ్బాయి మీద కానివ్వండి, ఆ అమ్మాయి మీద కానివ్వండి, తోటి విద్యార్థులకు కానివ్వండి, ఆ విద్యార్థులకు కావచ్చు, క్లాస్మేట్స్ కావచ్చు, ఏ రోజు అనుమానం కూడా రాలేదా? అంటే ఆ అబ్బాయి ఆ అమ్మాయిని సీక్రెట్ గా ఓయోకి తీసుకెళ్ళి అక్కడ సీక్రెట్ గా వీడియోలు రికార్డ్ చేసి ఆమెని బెదిరించడం స్టార్ట్ చేశాడు. ఆ అమ్మాయి ఇవన్నీ కూడా బయటపడితే ఎక్కడ నా జీవితం పాడవుతుందని చెప్పి ఆ అమ్మాయి దాదాపు 300 మంది అమ్మాయిల జీవితాలను పరంగా పెట్టినట్టు కూడా తెలుస్తోంది. అంటే ఈ వీడియోలకు సంబంధించి ఈ వ్యవహారం అంతా కేవలం అతను ఎవరికైతే వీడియోలు అమ్మారో వాళ్ళకి తప్ప ఇతర వ్యక్తులకు ఎవరికైతే తెలియకపోవడం, ఇతర స్టూడెంట్స్ కి తెలియకపోవడంతో అంటే ఇటీవల ఈ వ్యవహారం అంతా బయటకు రావడం, వాష్రూమ్ లో సీక్రెట్ కెమెరాను గమనించడం, అప్పటి నుంచి కూడా కాలేజీ యాజమాన్యం ఫిర్యాదు చేయడం, వాళ్ళు పట్టించుకోకపోవడం, ఇది వ్యవహారం అంతా కూడా ఈ వారం రోజుల్లో బయటపడినట్టు తెలుస్తుంది. అంటే మొదటి నుంచి ఎవరైనా దీని గురించి మాట్లాడితే వాళ్ళని బెదిరించినట్లు కూడా మనకి సమాచారం ఉంటుంది. అంటే యాజమాన్యం అంటే ఎవరు యాజమాన్యం బెదిరించేదా మాట్లాడిన వారిని, లేకంటే విజయ్ కానీ అమ్మాయి బెదిరించేవారు? ఎవరు బెదిరించేవారు? అంటే ఈ ఎవరైతే విజయ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఉన్నారో అతను ఎవరైతే వీడియో తీసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉందో వాళ్ళకి కూడా చెప్పి, అంటే ఈ వీడియోని ఎక్కడా కూడా మీరు బయటకి ఇవ్వద్దు, మీకు సీక్రెట్గా అమ్ముతున్నాను అని చెప్పి అతను కూడా చెప్పడం, వాళ్ళు కూడా తీసుకున్న వాళ్ళు కూడా అతను చెప్పిన మాటలు భయపడి అంటే ఆ వీడియోని కొనుక్కొని వాళ్ళు కూడా స్టూడెంట్స్ కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఈ ఘటనకు అంతకు సంబంధించి ముఖ్యంగా విజయ్ ప్రధాన కారణంగా కనిపిస్తుంది. అతను మొత్తం ఇదంతా వ్యవహారం అంతా నడిపించినట్టు కూడా తెలుస్తుంది. అందుకే పోలీసులు ముందు విజయ్ని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి ఇక మరింత సమాచారం అవుతుంది. పోలీసులు ఇప్పుడు చివరిగా అమ్మాయి నోరు విప్పిందా? ఆ అమ్మాయి ఎక్కడైనా మాట్లాడుతున్నా అసలు ఏం జరిగింది? ఆ అమ్మాయికి ఆ సీసీ కెమెరాస్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ స్పై బగ్గులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇంతకీ వాటిని విక్రయించేందుకు ఈ విజయ్కి డబ్బులు ఎలా వచ్చాయి? ఎందుకంటే ఇంటర్లింకింగ్గా చాలా అంశాలు ఉండి ఉంటాయి. ఆ అబ్బాయికి ఆ సీక్రెట్ కెమెరాకి సంబంధించి కొనుగోలు చేయడం కావచ్చు, అమ్మాయికి ఇవ్వడం కావచ్చు, అంతా కూడా ఇంటర్లింకింగ్ అంశాలు. సో ఈ రకమైన విషయాల్ని ఆ అమ్మాయి ఇంతవరకు నోరు విప్పిందా పోలీసుల సమక్షంలో కానివ్వండి, ఇంకేదైనా విషయాల్లో? అంటే ప్రస్తుతానికి ఆ అమ్మాయి అయితే ఎక్కడ కూడా మాట్లాడినట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. అంటే ఈ గర్ల్స్ స్టూడెంట్స్ విషయంలో పోలీసులు అచ్చుతూచి వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. విజయ్ని ప్రస్తుతం అదుపులోకి తీసుకొని అసలు ఎప్పటి నుంచి ఇది జరుగుతుంది, సీక్రెట్ కెమెరాలు ఎప్పటి నుంచి పెడుతున్నారు, ఎక్కడెక్కడ పెడుతున్నారు, ఒక్క గర్ల్స్ హాస్టల్ అక్కడ పెట్టారా లేదా ఇంకెక్కడైనా ఈ సీక్రెట్ కెమెరాలు వాడాలనే దాని మీద పోలీసులు పూర్తిగా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఘటన అంతా కూడా చూస్తే కనుక ఖచ్చితంగా ఇది ఒక సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ ఘటన ఉందని చెప్పొచ్చు. ఓవరాల్ గా ఇప్పుడు విజయ్ని పోలీసులు పూర్తిగా లోతైన విచారణ చేసిన తర్వాత దీని మీద పూర్తిగా యాక్షన్ తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ మణికుమార్. సో మొత్తం మీద గుడ్లబొల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో అర్ధరాత్రి హై డ్రామా చోటు చేసుకుని చాలా మంది విద్యార్థులు బయటకు వచ్చి ఆందోళన బాటపడ్డారు, తమ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే